హలో హాయ్ అండి. ఏం చేస్తున్నాం? మనం మంచి మంచి పద్యాలు చెప్పుకుంటున్నాం కదా, మీకు అందరికీ నచ్చుతున్నాయి కదా. బంగారం లాంటి పద్యాలు మనకి వేమన్ గారు అందించారు. ఇవన్నీ మనం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం, మళ్ళీ నేర్చుకోవడానికి మనం ఉత్సాహం చూపుతున్నాం కదా. పాతవన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఒకసారి మనం ఉత్సాహం చూపుతున్నాం కనుక కొత్త కొత్త పద్యాలు, పాత పద్యాలు, తెలిసిన పద్యాలు, తెలియని పద్యాలు అన్నీ కూడా మనం రాసేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పద్యం మనం రాసుకోదలుచుకున్నది ఏంటంటే, మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములు ఊరక వచ్చున విశ్వదాభిరామ వినురవేమ. ఇదేమిటో, ఈ పద్యం ఏమిటో, ఈ భావం ఏమిటో తెలిసేసుకుందామా? పద్యము భావము. ఏం పద్యం ఇది? మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి. మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములు ఊరక వచ్చునా ఒకరి చేతి సొమ్ము ఊరక వచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటబ్బా? ముందుగా మనం వేమన గారిని పొగుడుతున్నాం. ఏమని? ప్రతిరోజు మనం వేమన గారిని అద్భుతంగా పొగిడిన తర్వాతే కదా ఇది రాసుకుంటాము. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి వేమన గారికి ఈ వాక్యం చెప్పిన తర్వాతే మనం తాత్పర్యం రాసుకుంటున్నాం కదా. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు. ఎలా తెలుసు పరమాత్మకు ఇష్టమైన వాడని? పరమాత్మకు ఇష్టమైన వాడా? సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా? ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి శ్రమపడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమపడకుండా ధనము సంపాదించుట వీలు కాదు అని భావము. అబ్బా, ఎంత అద్భుతమైన తాత్పర్యము కదా. ఏమంటున్నారంటే ధనము సంపాదించాలనుకున్నవారు
ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకుని చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి వారికి ఇష్టమైన మాటలని చెప్పి శ్రమ పడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు. అంతేగాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు అని భావము. ఏమిటంటే ఈ పద్యానికి భావం, ఒక్కసారి పద్యము భావము చదువుతున్నాం. మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములూరక వచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమయ్యా అంటే, ఓం వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి శ్రమపడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు అని భావము. ఇదివరకు రాజుల కాలంలో ఎలా ఉండేదంటే, కొంతమంది కేవలం వాళ్ళని పొగడడం కోసమే కొంతమందిని పెట్టుకునేవాళ్ళు.
ఎవరైతే బాగా పొగిడారో, రాజుగారికి సంతోషాన్ని కలిగించే మాటలు ఎవరైతే చెప్పారో వారికి మెడలో ఉన్న హారాన్ని కూడా తీసివేసేవారు. అంటే బంగారు హారాలు, రత్నాలు, వజ్రాలు పొగిడినది కూడా ఏదని చూడరు. వారికి సంతోషం కలిగించే మాటలు చెప్పాలి, వారిని పొగడాలి, వారి మీద పద్యాలు అల్లి పలకగలిగిన వాళ్ళు, వారి మీద శ్లోకాలు చెప్పగలిగిన వాళ్ళు, వారిని ఎంత బాగా పొగడగలిగితే అంత బాగా పొగిడిన వారికి మెడలో నుంచి ఏది దొరికితే అది తీసి వేసేయడం, లేకపోతే చేతికి ఎన్ని బంగారు కాసులు వస్తే అన్నీ ఇచ్చేయడము. అంటే అపాత్ర దానం, ఎంత చేతికి వస్తే అంత ఇచ్చేసి ఆ పొగిడిన వారిని ఎంతో ఘనంగా సత్కరించేవారు అనమాట. అంటే నా గురించి ఇంత బాగా చెప్పాడు కదా, ఇప్పుడు నా ఎదురుగా ఇలా చెప్పాడు అంటే రేపు రాజ్యంలో కూడా అలాగే చెప్తాడు. అంటే తన మనసులో నుంచి వచ్చిన మాటలే కనుక ఇవన్నీ రేపు రాజ్యంలో కూడా నా గొప్పతనం గురించి అందరికీ ఇలాగే చెప్తాడు. అప్పుడు నాకు ఇంకా మంచి పేరు వస్తుంది, నేను ఇంకా అభివృద్ధి చెందుతాను, పరిపాలన ఇంకా బాగా చెయ్యగలను అనే ఉద్దేశంతో ఏం చేసేవాళ్ళు రాజులు, పొగిడిన వారికి వాళ్ళకి చేతికి దొరికినంత ధనాన్ని వారికి ఇచ్చేసేవారు అనమాట. అంత గొప్పగా వారిని పొగడడం కోసం మనుషులను పెట్టుకుని పొగిడించుకుని డబ్బు ఇచ్చేవారు. ఏమంటున్నారు వేమన గారు కూడా, వారిని ఎంత బాగా పొగుడుతామో, వారికి సంతోషం కలిగే మాటలను ఎన్నైతే మనం చెప్పగలమో అప్పుడే కదా వారి చేతిలోని ధనము మన చేతిలోకి వస్తుంది. అసలు కష్టపడకుండా ఏ ధనము ఎలాగా కూడా రాదు. కష్టపడితేనే ఇదే పొగడడం అంటే మామూలా, మనకి అంత ఈజీగా మనం ఒకరిని యాక్సెప్ట్ చేయగలమా, మనం పొగడగలమా చెప్పండి? ఎంతమంది చేయగలరు అలాగా? ఎక్కడో ఒకరు ఉంటారు హార్ట్ఫుల్గా, నువ్వు బాగా చేసావు, ఇంకా పైకి వెళ్ళాలి, నువ్వు చేసింది చాలా బాగుంది, ఇంకా బాగా చేయాలి, ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు ఎక్కడో ఒకరు ఉంటారు. చాలామంది పైన మాటలు మాట్లాడేవాళ్ళు, పైకి పొగిడేవాళ్ళు, తర్వాత అంటారు కదా నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించేవాళ్ళు, అబ్బా చేశాడు ఏం చేస్తాం తప్పలేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనస్ఫూర్తిగా పొగిడి మనస్ఫూర్తిగా నువ్వు ఎదగాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశీర్వచనాలు మనకి ఎప్పటికీ ఉంటాయి. అలాగే వేమన్ గారు కూడా ఏమంటున్నారు, ఎదుటి వారిని పొగిడి వారికి ఇష్టమైనట్టుగా మాట్లాడి వారికి ఇష్టమైన పనులు చేసినప్పుడు మాత్రమే వారి చేతిలోని ధనము మన చేతిలోకి వస్తుంది. అసలు కష్టపడకుండా ఏ ధనము సంపాదిస్తామనుకోవడం భ్రమ, అలా జరగదు. కష్టపడితేనే సొమ్ము వస్తుంది. బిజినెస్ అయినా సరే మనం తర్వాత సుఖపడవచ్చు, మనం 10 మంది మనుషులను వర్కర్స్ని పెట్టుకుని వాళ్ళ చేత చేయించవచ్చు, కాదనట్లేదు. కానీ ముందు థాట్స్ అనేవి మనకి రావాలి, మనం స్టార్ట్ చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి. అప్పటి వరకు అయితే మనం కష్టపడాలి కదా. అంటే మన కష్టమే కదా రేపు అంత ఎత్తుకు ఎదగడానికి కారణమవుతుంది. ఏది కష్టపడకుండా ఎవరికి కూడా ఊరికే ధనము అనేది రాదు, వచ్చినా నిలవదు అని ఈ పద్యం యొక్క భావము. హలో, హాయ్ అండి. ఏం చేస్తున్నాం మనం? మంచి పద్యాలు చెప్పుకుంటున్నాం కదా, మీకు అందరికీ నచ్చుతున్నాయి కదా. బంగారం లాంటి పద్యాలు మనకి వేమన్ గారు అందించారు. ఇవన్నీ మనం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం, మళ్ళీ నేర్చుకోవడానికి మనం ఉత్సాహం చూపుతున్నాం కదా. పాతవన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఒకసారి మనం ఉత్సాహం చూపుతున్నాం కనుక కొత్త పద్యాలు, పాత పద్యాలు, తెలిసిన పద్యాలు, తెలియని పద్యాలు అన్నీ కూడా మనం రాసేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పద్యం మనం రాసుకోదలుచుకున్నది ఏంటంటే, మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములు ఊరక వచ్చున విశ్వదాభిరామ వినురవేమ. ఇదేమిటో, ఈ పద్యం ఏమిటో, ఈ భావం ఏమిటో తెలిసేసుకుందామా? పద్యము భావము. ఏం పద్యం ఇది? మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి. మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి
పరగ బ్రియము చెప్పి బడలకున్న పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములు ఊరక వచ్చునా ఒకరి చేతి సొమ్ము ఊరక వచ్చునా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటబ్బా? ముందుగా మనం వేమన గారిని పొగుడుతున్నాం. ఏమని? ప్రతిరోజు మనం వేమన గారిని అద్భుతంగా పొగిడిన తర్వాతే కదా ఇది రాసుకుంటాము. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి వేమన గారికి ఈ వాక్యం చెప్పిన తర్వాతే మనం తాత్పర్యం రాసుకుంటున్నాం కదా. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఎలా తెలుసు పరమాత్మకు ఇష్టమైన వాడని? పరమాత్మకు ఇష్టమైన వాడా? సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా? ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి శ్రమపడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమపడకుండా ధనము సంపాదించుట వీలు కాదు అని భావము. అబ్బా, ఎంత అద్భుతమైన తాత్పర్యము కదా. ఏమంటున్నారంటే ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకుని చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి
ఇష్టమైన మాటలని చెప్పి శ్రమ పడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు. అంతేగాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు అని భావము. ఏమిటంటే ఈ పద్యానికి భావం, ఒక్కసారి పద్యము భావము చదువుతున్నాం. మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములూరక వచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమయ్యా అంటే, ఓం వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి శ్రమపడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు అని భావము. ఇదివరకు రాజుల కాలంలో ఎలా ఉండేదంటే, కొంతమంది కేవలం వాళ్ళని పొగడడం కోసమే కొంతమందిని పెట్టుకునేవాళ్ళు. ఎవరైతే బాగా పొగిడారో, రాజుగారికి సంతోషాన్ని కలిగించే మాటలు ఎవరైతే చెప్పారో వారికి మెడలో ఉన్న హారాన్ని కూడా తీసివేసేవారు. అంటే బంగారు హారాలు, రత్నాలు, వజ్రాలు పొగిడినది కూడా ఏదని చూడరు. వారికి సంతోషం కలిగించే మాటలు చెప్పాలి, వారిని పొగడాలి. వారి మీద పద్యాలు అల్లి పలకగలిగిన వాళ్ళు, వారి మీద శ్లోకాలు చెప్పగలిగిన వాళ్ళు, వారిని ఎంత బాగా పొగడగలిగితే అంత బాగా పొగిడిన వారికి మెడలో నుంచి ఏది దొరికితే అది తీసి వేసేయడం, లేకపోతే చేతికి ఎన్ని బంగారు కాసులు వస్తే అన్నీ ఇచ్చేయడము. అంటే అపాత్ర దానం, ఎంత చేతికి వస్తే అంత ఇచ్చేసి ఆ పొగిడిన వారిని ఎంతో ఘనంగా సత్కరించేవారు అనమాట. అంటే నా గురించి ఇంత బాగా చెప్పాడు కదా, ఇప్పుడు నా ఎదురుగా ఇలా చెప్పాడు అంటే రేపు రాజ్యంలో కూడా అలాగే చెప్తాడు. అంటే తన మనసులో నుంచి వచ్చిన మాటలే కనుక ఇవన్నీ రేపు రాజ్యంలో కూడా నా గొప్పతనం గురించి అందరికీ ఇలాగే చెప్తాడు. అప్పుడు నాకు ఇంకా మంచి పేరు వస్తుంది, నేను ఇంకా అభివృద్ధి చెందుతాను, పరిపాలన ఇంకా బాగా చెయ్యగలను అనే ఉద్దేశంతో ఏం చేసేవాళ్ళు రాజులు, పొగిడిన వారికి వాళ్ళకి చేతికి దొరికినంత ధనాన్ని వారికి ఇచ్చేసేవారు అనమాట. అంత గొప్పగా వారిని పొగడడం కోసం మనుషులను పెట్టుకుని పొగిడించుకుని డబ్బు ఇచ్చేవారు. ఏమంటున్నారు వేమన గారు కూడా, వారిని ఎంత బాగా పొగుడుతామో, వారికి సంతోషం కలిగే మాటలను ఎన్నైతే మనం చెప్పగలమో అప్పుడే కదా వారి చేతిలోని ధనము మన చేతిలోకి వస్తుంది.
అసలు కష్టపడకుండా ఏ ధనము ఎలాగా కూడా రాదు. కష్టపడితేనే ఇదే. పొగడడం అంటే మామూలా? మనకి అంత ఈజీగా మనం ఒకరిని యాక్సెప్ట్ చేయగలమా? మనం పొగడగలమా చెప్పండి? ఎంతమంది చేయగలరు అలాగా? ఎక్కడో ఒకరు ఉంటారు హార్ట్ఫుల్గా, నువ్వు బాగా చేసావు, ఇంకా పైకి వెళ్ళాలి, నువ్వు చేసింది చాలా బాగుంది, ఇంకా ఇంకా బాగా చేయాలి, ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు ఎక్కడో ఒకరు ఉంటారు. చాలామంది పైన మాటలు మాట్లాడేవాళ్ళు, పైకి పొగిడేవాళ్ళు, తర్వాత అంటారు కదా నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించేవాళ్ళు, అబ్బా చేశారు ఏం చేస్తాం తప్పలేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనస్ఫూర్తిగా పొగిడి మనస్ఫూర్తిగా నువ్వు ఎదగాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశీర్వచనాలు మనకి ఎప్పటికీ ఉంటాయి. అలాగే వేమన్ గారు కూడా ఏమంటున్నారు? ఎదుటి వారిని పొగిడి వారికి ఇష్టమైనట్టుగా మాట్లాడి వారికి ఇష్టమైన పనులు చేసినప్పుడు మాత్రమే వారి చేతిలోని ధనము మన చేతిలోకి వస్తుంది. అసలు కష్టపడకుండా ఏ ధనము సంపాదిస్తామనుకోవడం భ్రమ. అలా జరగదు. కష్టపడితేనే సొమ్ము వస్తుంది. బిజినెస్ అయినా సరే మనం తర్వాత సుఖపడవచ్చు. మనం 10 మంది మనుషులను వర్కర్స్ని పెట్టుకుని వాళ్ళ చేత చేయించవచ్చు, కాదనట్లేదు. కానీ ముందు థాట్స్ అనేవి మనకి రావాలి, మనం స్టార్ట్ చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి. అప్పటి వరకు అయితే మనం కష్టపడాలి కదా. అంటే మన కష్టమే కదా రేపు అంత ఎత్తుకు ఎదగడానికి కారణమవుతుంది. ఏది కష్టపడకుండా ఎవరికి కూడా ఊరికే ధనము అనేది రాదు, వచ్చినా నిలవదు అని ఈ పద్యం యొక్క భావము. హలో, హాయ్ అండి. ఏం చేస్తున్నాం? మనం మంచి మంచి పద్యాలు చెప్పుకుంటున్నాం కదా, మీకు అందరికీ నచ్చుతున్నాయి కదా. బంగారం లాంటి పద్యాలు మనకి వేమన్ గారు అందించారు. ఇవన్నీ మనం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం, మళ్ళీ నేర్చుకోవడానికి మనం ఉత్సాహం చూపుతున్నాం కదా. పాతవన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఒకసారి మనం ఉత్సాహం చూపుతున్నాం కనుక కొత్త కొత్త పద్యాలు, పాత పద్యాలు, తెలిసిన పద్యాలు, తెలియని పద్యాలు అన్నీ కూడా మనం రాసేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పద్యం మనం రాసుకోదలుచుకున్నది ఏంటంటే, మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములు ఊరక వచ్చున విశ్వదాభిరామ వినురవేమ. ఇదేమిటో, ఈ పద్యం ఏమిటో, ఈ భావం ఏమిటో తెలిసేసుకుందామా? పద్యము భావము. ఏం పద్యం ఇది? మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి. మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములు ఊరక వచ్చునా ఒకరి చేతి సొమ్ము ఊరక వచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటబ్బా?
ముందుగా మనం వేమన గారిని పొగుడుతున్నాం. ఏమని? ప్రతిరోజు మనం వేమన గారిని అద్భుతంగా పొగిడిన తర్వాతే కదా ఇది రాసుకుంటాము. ఓ వేమ సకల భోగములిచ్చునట్టి వేమన గారికి ఈ వాక్యం చెప్పిన తర్వాతే మనం తాత్పర్యం రాసుకుంటున్నాం కదా. ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఎలా తెలుసు పరమాత్మకు ఇష్టమైన వాడని? పరమాత్మకు ఇష్టమైన వాడా? సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా? ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి శ్రమపడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమపడకుండా ధనము సంపాదించుట వీలు కాదు అని భావము. అబ్బా, ఎంత అద్భుతమైన తాత్పర్యము కదా. ఏమంటున్నారంటే ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకుని చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి వారికి ఇష్టమైన మాటలని చెప్పి శ్రమ పడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు. అంతే
గాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు అని భావము. ఏమిటంటే ఈ పద్యానికి భావం, ఒక్కసారి పద్యము భావము చదువుతున్నాం. మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములూరక వచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమయ్యా అంటే, ఓం వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి శ్రమపడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమపడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు అని భావము. ఇదివరకు రాజుల కాలంలో ఎలా ఉండేదంటే, కొంతమంది కేవలం వాళ్ళని పొగడడం కోసమే కొంతమందిని పెట్టుకునేవాళ్ళు. ఎవరైతే బాగా పొగిడారో, రాజుగారికి సంతోషాన్ని కలిగించే మాటలు ఎవరైతే చెప్పారో వారికి మెడలో ఉన్న హారాన్ని కూడా తీసివేసేవారు. అంటే బంగారు హారాలు, రత్నాలు, వజ్రాలు పొగిడినది కూడా ఏదని చూడరు. వారికి సంతోషం కలిగించే మాటలు చెప్పాలి, వారిని పొగడాలి, వారి మీద పద్యాలు అల్లి పలకగలిగిన వాళ్ళు, వారి మీద శ్లోకాలు చెప్పగలిగిన వాళ్ళు, వారిని ఎంత బాగా పొగడగలిగితే అంత బాగా పొగిడిన వారికి మెడలో నుంచి ఏది దొరికితే అది తీసి వేసేయడం, లేకపోతే చేతికి ఎన్ని బంగారు కాసులు వస్తే అన్నీ ఇచ్చేయడము. అంటే అపాత్ర దానం, ఎంత చేతికి వస్తే అంత ఇచ్చేసి ఆ పొగిడిన వారిని ఎంతో ఘనంగా సత్కరించేవారు అనమాట. అంటే నా గురించి ఇంత బాగా చెప్పాడు కదా, ఇప్పుడు నా ఎదురుగా ఇలా చెప్పాడు అంటే రేపు రాజ్యంలో కూడా అలాగే చెప్తాడు. అంటే తన మనసులో నుంచి వచ్చిన మాటలే కనుక ఇవన్నీ రేపు రాజ్యంలో కూడా నా గొప్పతనం గురించి అందరికీ ఇలాగే చెప్తాడు. అప్పుడు నాకు ఇంకా మంచి పేరు వస్తుంది, నేను ఇంకా అభివృద్ధి చెందుతాను, పరిపాలన ఇంకా బాగా చెయ్యగలను అనే ఉద్దేశంతో ఏం చేసేవాళ్ళు రాజులు, పొగిడిన వారికి వాళ్ళకి చేతికి దొరికినంత ధనాన్ని వారికి ఇచ్చేసేవారు అనమాట. అంత గొప్పగా వారిని పొగడడం కోసం మనుషులను పెట్టుకుని పొగిడించుకుని డబ్బు ఇచ్చేవారు. ఏమంటున్నారు వేమన గారు కూడా, వారిని ఎంత బాగా పొగుడుతామో, వారికి సంతోషం కలిగే మాటలను ఎన్నైతే మనం చెప్పగలమో అప్పుడే కదా వారి చేతిలోని ధనము మన చేతిలోకి వస్తుంది. అసలు కష్టపడకుండా ఏ ధనము ఎలాగా కూడా రాదు. కష్టపడితేనే ఇదే పొగడడం అంటే మామూలా, మనకి అంత ఈజీగా మనం ఒకరిని యాక్సెప్ట్ చేయగలమా, మనం పొగడగలమా చెప్పండి? ఎంతమంది చేయగలరు అలాగా? ఎక్కడో ఒకరు ఉంటారు హార్ట్ఫుల్గా, నువ్వు బాగా చేసావు, ఇంకా పైకి వెళ్ళాలి, నువ్వు చేసింది చాలా బాగుంది, ఇంకా బాగా చేయాలి, ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు ఎక్కడో ఒకరు ఉంటారు. చాలామంది పైన మాటలు మాట్లాడేవాళ్ళు, పైకి పొగిడేవాళ్ళు, తర్వాత అంటారు కదా నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించేవాళ్ళు, అబ్బా చేశాడు ఏం చేస్తాం తప్పలేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనస్ఫూర్తిగా పొగిడి మనస్ఫూర్తిగా నువ్వు ఎదగాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశీర్వచనాలు మనకి ఎప్పటికీ ఉంటాయి. అలాగే వేమన్ గారు కూడా ఏమంటున్నారు, ఎదుటి వారిని పొగిడి వారికి ఇష్టమైనట్టుగా మాట్లాడి వారికి ఇష్టమైన పనులు చేసినప్పుడు మాత్రమే వారి చేతిలోని ధనము మన చేతిలోకి వస్తుంది. అసలు కష్టపడకుండా ఏ ధనము సంపాదిస్తామనుకోవడం భ్రమ. అలా జరగదు. కష్టపడితేనే
సొమ్ము వస్తుంది. బిజినెస్ అయినా సరే మనం తర్వాత సుఖపడవచ్చు, మనం 10 మంది మనుషులను వర్కర్స్ని పెట్టుకుని వాళ్ళ చేత చేయించవచ్చు, కాదనట్లేదు. కానీ ముందు థాట్స్ అనేవి మనకి రావాలి, మనం స్టార్ట్ చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి. అప్పటి వరకు అయితే మనం కష్టపడాలి కదా. అంటే మన కష్టమే కదా రేపు అంత ఎత్తుకు ఎదగడానికి కారణమవుతుంది. ఏది కష్టపడకుండా ఎవరికి కూడా ఊరికే ధనము అనేది రాదు, వచ్చినా నిలవదు అని ఈ పద్యం యొక్క భావము. హలో, హాయ్ అండి. ఏం చేస్తున్నాం మనం? మంచి మంచి పద్యాలు చెప్పుకుంటున్నాం కదా, మీకు అందరికీ నచ్చుతున్నాయి కదా. బంగారం లాంటి పద్యాలు మనకి వేమన్ గారు అందించారు. ఇవన్నీ మనం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం, మళ్ళీ నేర్చుకోవడానికి మనం ఉత్సాహం చూపుతున్నాం కదా. పాతవన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఒకసారి మనం ఉత్సాహం చూపుతున్నాం కనుక కొత్త కొత్త పద్యాలు, పాత పద్యాలు, తెలిసిన పద్యాలు, తెలియని పద్యాలు అన్నీ కూడా మనం రాసేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పద్యం మనం రాసుకోదలుచుకున్నది ఏంటంటే, మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములు ఊరక వచ్చున విశ్వదాభిరామ వినురవేమ. ఇదేమిటో, ఈ పద్యం ఏమిటో, ఈ భావం ఏమిటో తెలిసేసుకుందామా? పద్యము భావము. ఏం పద్యం ఇది? మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి. మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములు ఊరక వచ్చునా ఒకరి చేతి సొమ్ము ఊరక వచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటబ్బా? ముందుగా మనం వేమన గారిని పొగుడుతున్నాం. ఏమని? ప్రతిరోజు మనం వేమన గారిని అద్భుతంగా పొగిడిన తర్వాతే కదా ఇది రాసుకుంటాము. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి వేమన గారికి ఈ వాక్యం చెప్పిన తర్వాతే మనం తాత్పర్యం రాసుకుంటున్నాం కదా. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు. ఎలా తెలుసు పరమాత్మకు ఇష్టమైన వాడని? పరమాత్మకు ఇష్టమైన వాడా? సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా? ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని
ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి శ్రమపడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమపడకుండా ధనము సంపాదించుట వీలు కాదు అని భావము. అబ్బా, ఎంత అద్భుతమైన తాత్పర్యము కదా. ఏమంటున్నారంటే, ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకుని చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకుని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి వారికి ఇష్టమైన మాటలని చెప్పి శ్రమ పడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు. అంతే గాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు అని భావము. ఏమిటంటే ఈ పద్యానికి భావం, ఒక్కసారి పద్యము భావము చదువుతున్నాం. మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములూరక వచ్చునా విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం ఏమయ్యా అంటే, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి శ్రమపడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమపడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు అని భావము. ఇదివరకు రాజుల కాలంలో ఎలా ఉండేదంటే, కొంతమంది కేవలం వాళ్ళని పొగడడం కోసమే కొంతమందిని పెట్టుకునేవాళ్ళు. ఎవరైతే బాగా పొగిడారో, రాజుగారికి సంతోషాన్ని కలిగించే మాటలు ఎవరైతే చెప్పారో వారికి మెడలో ఉన్న హారాన్ని కూడా తీసివేసేవారు. అంటే బంగారు హారాలు, రత్నాలు, వజ్రాలు పొగిడినది కూడా ఏదని చూడరు. వారికి సంతోషం కలిగించే మాటలు చెప్పాలి, వారిని పొగడాలి, వారి మీద పద్యాలు అల్లి పలకగలిగిన వాళ్ళు, వారి మీద శ్లోకాలు చెప్పగలిగిన వాళ్ళు, వారిని ఎంత బాగా పొగడగలిగితే అంత బాగా పొగిడిన వారికి మెడలో నుంచి ఏది దొరికితే అది తీసి వేసేయడం, లేకపోతే చేతికి ఎన్ని బంగారు కాసులు వస్తే అన్నీ ఇచ్చేయడము. అంటే అపాత్ర దానం, ఎంత చేతికి వస్తే అంత ఇచ్చేసి ఆ పొగిడిన వారిని ఎంతో ఘనంగా సత్కరించేవారు అనమాట. అంటే నా గురించి ఇంత బాగా చెప్పాడు కదా, ఇప్పుడు నా ఎదురుగా ఇలా చెప్పాడు అంటే రేపు రాజ్యంలో కూడా అలాగే చెప్తాడు. అంటే తన మనసులో నుంచి వచ్చిన మాటలే కనుక ఇవన్నీ రేపు రాజ్యంలో కూడా నా గొప్పతనం గురించి అందరికీ ఇలాగే చెప్తాడు. అప్పుడు నాకు ఇంకా మంచి పేరు వస్తుంది, నేను ఇంకా అభివృద్ధి చెందుతాను, పరిపాలన ఇంకా బాగా చెయ్యగలను అనే ఉద్దేశంతో ఏం చేసేవాళ్ళు రాజులు, పొగిడిన వారికి వాళ్ళకి చేతికి దొరికినంత ధనాన్ని వారికి ఇచ్చేసేవారు అనమాట. అంత గొప్పగా వారిని పొగడడం కోసం మనుషులను పెట్టుకుని పొగిడించుకుని డబ్బు ఇచ్చేవారు. ఏమంటున్నారు వేమన గారు కూడా, వారిని ఎంత బాగా పొగుడుతామో, వారికి సంతోషం కలిగే మాటలను ఎన్నైతే మనం చెప్పగలమో అప్పుడే కదా వారి చేతిలోని ధనము మన చేతిలోకి వస్తుంది. అసలు కష్టపడకుండా ఏ ధనము ఎలాగా కూడా రాదు. కష్టపడితేనే ఇదే పొగడడం అంటే మామూలా, మనకి అంత ఈజీగా మనం ఒకరిని యాక్సెప్ట్ చేయగలమా, మనం పొగడగలమా చెప్పండి? ఎంతమంది చేయగలరు అలాగా? ఎక్కడో ఒకరు ఉంటారు హార్ట్ఫుల్గా, నువ్వు బాగా చేసావు, ఇంకా పైకి వెళ్ళాలి, నువ్వు చేసింది చాలా బాగుంది, ఇంకా బాగా చేయాలి, ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు ఎక్కడో ఒకరు ఉంటారు. చాలామంది పైన మాటలు మాట్లాడేవాళ్ళు, పైకి పొగిడేవాళ్ళు, తర్వాత అంటారు కదా నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించేవాళ్ళు, అబ్బా చేశాడు ఏం చేస్తాం తప్పలేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనస్ఫూర్తిగా పొగిడి మనస్ఫూర్తిగా నువ్వు ఎదగాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశీర్వచనాలు మనకి ఎప్పటికీ ఉంటాయి. అలాగే వేమన్ గారు కూడా ఏమంటున్నారు, ఎదుటి వారిని పొగిడి వారికి ఇష్టమైనట్టుగా మాట్లాడి వారికి ఇష్టమైన పనులు చేసినప్పుడు మాత్రమే వారి చేతిలోని ధనము మన చేతిలోకి వస్తుంది. అసలు కష్టపడకుండా ఏ ధనము సంపాదిస్తామనుకోవడం భ్రమ. అలా జరగదు. కష్టపడితేనే సొమ్ము వస్తుంది. బిజినెస్ అయినా సరే మనం తర్వాత సుఖపడవచ్చు, మనం 10 మంది మనుషులను వర్కర్స్ని పెట్టుకుని వాళ్ళ చేత చేయించవచ్చు, కాదనట్లేదు. కానీ ముందు థాట్స్ అనేవి మనకి రావాలి, మనం స్టార్ట్ చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి. అప్పటి వరకు అయితే మనం కష్టపడాలి కదా. అంటే మన కష్టమే కదా రేపు అంత ఎత్తుకు ఎదగడానికి కారణమవుతుంది. ఏది కష్టపడకుండా ఎవరికి కూడా ఊరికే ధనము అనేది రాదు, వచ్చినా నిలవదు అని ఈ పద్యం యొక్క భావము. హలో, హాయ్ అండి. ఏం చేస్తున్నాం మనం? మంచి మంచి పద్యాలు చెప్పుకుంటున్నాం కదా, మీకు అందరికీ నచ్చుతున్నాయి కదా. బంగారం లాంటి పద్యాలు మనకి వేమన్ గారు అందించారు. ఇవన్నీ మనం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం, మళ్ళీ నేర్చుకోవడానికి మనం ఉత్సాహం చూపుతున్నాం కదా. పాతవన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఒకసారి మనం ఉత్సాహం చూపుతున్నాం కనుక కొత్త కొత్త పద్యాలు, పాత పద్యాలు, తెలిసిన పద్యాలు, తెలియని పద్యాలు అన్నీ కూడా మనం రాసేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పద్యం మనం రాసుకోదలుచుకున్నది ఏంటంటే, మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములు ఊరక వచ్చునా విశ్వదాభిరామ వినురవేమ.
ఇదేమిటో, ఈ పద్యం ఏమిటో, ఈ భావం ఏమిటో తెలిసేసుకుందామా? పద్యము భావము. ఏం పద్యం ఇది? మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి, మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి, పరగ బ్రియము చెప్పి బడలకున్న పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములు ఊరక వచ్చునా, ఒకరి చేతి సొమ్ము ఊరక వచ్చునా, ఈశ్వరాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటబ్బా? ముందుగా మనం వేమన గారిని పొగుడుతున్నాం. ఏమని? ప్రతిరోజు మనం వేమన గారిని అద్భుతంగా పొగిడిన తర్వాతే కదా ఇది రాసుకుంటాము. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి వేమన గారికి ఈ వాక్యం చెప్పిన తర్వాతే మనం తాత్పర్యం రాసుకుంటున్నాం కదా. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు. ఎలా తెలుసు పరమాత్మకు ఇష్టమైన వాడని? పరమాత్మకు ఇష్టమైన వాడా? సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా? ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి శ్రమపడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమపడకుండా ధనము సంపాదించుట వీలు కాదు అని భావము. అబ్బా, ఎంత అద్భుతమైన తాత్పర్యము కదా. ఏమంటున్నారంటే ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకుని చాతుర్యమైన మాటలను చెప్పుట
నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి వారికి ఇష్టమైన మాటలని చెప్పి శ్రమ పడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు. అంతేగాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు అని భావము. ఏమిటంటే ఈ పద్యానికి భావం, ఒక్కసారి పద్యము భావము చదువుతున్నాం. మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములూరక వచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమయ్యా అంటే, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి శ్రమపడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు అని భావము. ఇదివరకు రాజుల కాలంలో ఎలా ఉండేదంటే, కొంతమంది కేవలం వాళ్ళని పొగడడం కోసమే కొంతమందిని పెట్టుకునేవాళ్ళు. ఎవరైతే బాగా పొగిడారో, రాజుగారికి సంతోషాన్ని కలిగించే మాటలు ఎవరైతే చెప్పారో వారికి మెడలో ఉన్న హారాన్ని కూడా తీసివేసేవారు. అంటే బంగారు హారాలు, రత్నాలు, వజ్రాలు పొగిడినది కూడా ఏదని చూడరు. వారికి సంతోషం కలిగించే మాటలు చెప్పాలి, వారిని పొగడాలి, వారి మీద పద్యాలు అల్లి పలకగలిగిన వాళ్ళు
వారి మీద శ్లోకాలు చెప్పగలిగిన వాళ్ళు, వారిని ఎంత బాగా పొగడగలిగితే అంత బాగా పొగిడిన వారికి మెడలో నుంచి ఏది దొరికితే అది తీసి వేసేయడం, లేకపోతే చేతికి ఎన్ని బంగారు కాసులు వస్తే అన్నీ ఇచ్చేయడము, అంటే అపాత్ర దానం, ఎంత చేతికి వస్తే అంత ఇచ్చేసి ఆ పొగిడిన వారిని ఎంతో ఘనంగా సత్కరించేవారు అనమాట. అంటే నా గురించి ఇంత బాగా చెప్పాడు కదా, ఇప్పుడు నా ఎదురుగా ఇలా చెప్పాడు అంటే రేపు రాజ్యంలో కూడా అలాగే చెప్తాడు. అంటే తన మనసులో నుంచి వచ్చిన మాటలే కనుక ఇవన్నీ రేపు రాజ్యంలో కూడా నా గొప్పతనం గురించి అందరికీ ఇలాగే చెప్తాడు. అప్పుడు నాకు ఇంకా మంచి పేరు వస్తుంది, నేను ఇంకా అభివృద్ధి చెందుతాను, పరిపాలన ఇంకా బాగా చెయ్యగలను అనే ఉద్దేశంతో ఏం చేసేవాళ్ళు రాజులు, పొగిడిన వారికి వాళ్ళకి చేతికి దొరికినంత ధనాన్ని వారికి ఇచ్చేసేవారు అనమాట. అంత గొప్పగా వారిని పొగడడం కోసం మనుషులను పెట్టుకుని పొగిడించుకుని డబ్బు ఇచ్చేవారు. ఏమంటున్నారు వేమన గారు కూడా, వారిని ఎంత బాగా పొగుడుతామో, వారికి సంతోషం కలిగే మాటలను ఎన్నైతే మనం చెప్పగలమో అప్పుడే కదా వారి చేతిలోని ధనము మన చేతిలోకి వస్తుంది. అసలు కష్టపడకుండా ఏ ధనము ఎలాగా కూడా రాదు. కష్టపడితేనే ఇదే పొగడడం అంటే మామూలా, మనకి అంత ఈజీగా మనం ఒకరిని యాక్సెప్ట్ చేయగలమా, మనం పొగడగలమా చెప్పండి? ఎంతమంది చేయగలరు అలాగా? ఎక్కడో ఒకరు ఉంటారు హార్ట్ఫుల్గా, నువ్వు బాగా చేసావు, ఇంకా పైకి వెళ్ళాలి, నువ్వు చేసింది చాలా బాగుంది, ఇంకా బాగా చేయాలి, ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు ఎక్కడో ఒకరు ఉంటారు. చాలామంది పైన మాటలు మాట్లాడేవాళ్ళు, పైకి పొగిడేవాళ్ళు, తర్వాత అంటారు కదా నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించేవాళ్ళు, అబ్బా చేశాడు ఏం చేస్తాం తప్పలేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనస్ఫూర్తిగా పొగిడి మనస్ఫూర్తిగా నువ్వు ఎదగాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశీర్వచనాలు మనకి ఎప్పటికీ ఉంటాయి. అలాగే వేమన్ గారు కూడా ఏమంటున్నారు, ఎదుటి వారిని పొగిడి వారికి ఇష్టమైనట్టుగా మాట్లాడి వారికి ఇష్టమైన పనులు చేసినప్పుడు మాత్రమే వారి చేతిలోని ధనము మన చేతిలోకి వస్తుంది. అసలు కష్టపడకుండా ఏ ధనము సంపాదిస్తామనుకోవడం భ్రమ, అలా జరగదు. కష్టపడితేనే సొమ్ము వస్తుంది. బిజినెస్ అయినా సరే మనం తర్వాత సుఖపడవచ్చు, మనం 10 మంది మనుషులను వర్కర్స్ని పెట్టుకుని వాళ్ళ చేత చేయించవచ్చు, కాదనట్లేదు. కానీ ముందు థాట్స్ అనేవి మనకి రావాలి, మనం స్టార్ట్ చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి. అప్పటి వరకు అయితే మనం కష్టపడాలి కదా. అంటే మన కష్టమే కదా రేపు అంత ఎత్తుకు ఎదగడానికి కారణమవుతుంది. ఏది కష్టపడకుండా ఎవరికి కూడా ఊరికే ధనము అనేది రాదు, వచ్చినా నిలవదు అని ఈ పద్యం యొక్క భావము. హలో, హాయ్ అండి. ఏం చేస్తున్నాం మనం? మంచి పద్యాలు చెప్పుకుంటున్నాం కదా, మీకు అందరికీ నచ్చుతున్నాయి కదా. బంగారం లాంటి పద్యాలు మనకి వేమన్ గారు అందించారు. ఇవన్నీ మనం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం, మళ్ళీ నేర్చుకోవడానికి మనం ఉత్సాహం చూపుతున్నాం కదా. పాతవన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఒకసారి మనం ఉత్సాహం చూపుతున్నాం కనుక కొత్త పద్యాలు, పాత పద్యాలు, తెలిసిన పద్యాలు, తెలియని పద్యాలు అన్నీ కూడా మనం రాసేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పద్యం మనం రాసుకోదలుచుకున్నది ఏంటంటే, మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములు ఊరక వచ్చున విశ్వదాభిరామ వినురవేమ. ఇదేమిటో, ఈ పద్యం ఏమిటో, ఈ భావం ఏమిటో తెలిసేసుకుందామా? పద్యము భావము. ఏం పద్యం ఇది? మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి. మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న పరగ బ్రియము
చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములు ఊరక వచ్చునా ఒకరి చేతి సొమ్ము ఊరక వచ్చునా ఈశ్వరాభిరామ వినవేమా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటబ్బా? ముందుగా మనం వేమన గారిని పొగుడుతున్నాం. ఏమని? ప్రతిరోజు మనం వేమన గారిని అద్భుతంగా పొగిడిన తర్వాతే కదా ఇది రాసుకుంటాము. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి వేమన గారికి ఈ వాక్యం చెప్పిన తర్వాతే మనం తాత్పర్యం రాసుకుంటున్నాం కదా. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఎలా తెలుసు పరమాత్మకు ఇష్టమైన వాడని? పరమాత్మకు ఇష్టమైన వాడా? సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా? ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి శ్రమపడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమపడకుండా ధనము సంపాదించుట వీలు కాదు అని భావము. అబ్బా, ఎంత అద్భుతమైన తాత్పర్యము కదా. ఏమంటున్నారంటే ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకుని చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి వారికి ఇష్టమైన మాటలని
చెప్పి శ్రమ పడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు. అంతే గాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు అని భావము. ఏమిటంటే ఈ పద్యానికి భావం, ఒక్కసారి పద్యము భావము చదువుతున్నాం. మాటలాడ నేర్చి మనసు రంజింపజేసి పరగ బ్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములూరక వచ్చునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమయ్యా అంటే, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ధనము సంపాదించాలనుకున్నవారు చాతుర్యమైన మాటలను చెప్పుట నేర్చుకొని ఎదుటివారి మనసులో సంతోషము కలుగునట్లు చేసి వారికి ఇష్టమైన మాటలనే చెప్పి శ్రమపడినప్పుడే ఎదుటివారి చేతిలోని ధనమును తాను పొందగలడు. అంతేగాని అసలు శ్రమ పడకుండా ధనమును సంపాదించుట వీలు కాదు అని భావము. ఇదివరకు రాజుల కాలంలో ఎలా ఉండేదంటే, కొంతమంది కేవలం వాళ్ళని పొగడడం కోసమే కొంతమందిని పెట్టుకునేవాళ్ళు. ఎవరైతే బాగా పొగిడారో, రాజుగారికి సంతోషాన్ని కలిగించే మాటలు ఎవరైతే చెప్పారో వారికి మెడలో ఉన్న హారాన్ని కూడా తీసివేసేవారు. అంటే బంగారు హారాలు, రత్నాలు, వజ్రాలు పొగిడినది కూడా ఏదని చూడరు. వారికి సంతోషం కలిగించే మాటలు చెప్పాలి, వారిని పొగడాలి. వారి మీద పద్యాలు అల్లి పలకగలిగిన వాళ్ళు, వారి మీద శ్లోకాలు చెప్పగలిగిన వాళ్ళు, వారిని ఎంత బాగా పొగడగలిగితే అంత బాగా పొగిడిన వారికి మెడలో నుంచి ఏది దొరికితే అది తీసి వేసేయడం, లేకపోతే చేతికి ఎన్ని బంగారు కాసులు వస్తే అన్నీ ఇచ్చేయడము. అంటే అపాత్ర దానం, ఎంత చేతికి వస్తే అంత ఇచ్చేసి ఆ పొగిడిన వారిని ఎంతో ఘనంగా సత్కరించేవారు అనమాట. అంటే నా గురించి ఇంత బాగా చెప్పాడు కదా, ఇప్పుడు నా ఎదురుగా ఇలా చెప్పాడు అంటే రేపు రాజ్యంలో కూడా అలాగే చెప్తాడు. అంటే తన మనసులో నుంచి వచ్చిన మాటలే కనుక ఇవన్నీ రేపు రాజ్యంలో కూడా నా గొప్పతనం గురించి అందరికీ ఇలాగే చెప్తాడు. అప్పుడు నాకు ఇంకా మంచి పేరు వస్తుంది, నేను ఇంకా అభివృద్ధి చెందుతాను, పరిపాలన ఇంకా బాగా చేయగలను అనే ఉద్దేశంతో ఏం చేసేవాళ్ళు రాజులు, పొగిడిన వారికి వాళ్ళకి చేతికి దొరికినంత ధనాన్ని వారికి ఇచ్చేసేవారు అనమాట. అంత గొప్పగా వారిని పొగడడం కోసం మనుషులను పెట్టుకుని పొగిడించుకుని డబ్బు ఇచ్చేవారు. ఏమంటున్నారు వేమన గారు కూడా, వారిని ఎంత బాగా పొగుడుతామో, వారికి సంతోషం కలిగే మాటలను ఎన్నైతే మనం చెప్పగలమో అప్పుడే కదా వారి చేతిలోని ధనము మన చేతిలోకి వస్తుంది. అసలు కష్టపడకుండా ఏ ధనము ఎలాగా కూడా రాదు. కష్టపడితేనే ఇదే పొగడడం అంటే మామూలా, మనకి అంత ఈజీగా మనం ఒకరిని యాక్సెప్ట్ చేయగలమా, మనం పొగడగలమా చెప్పండి?
ఎంతమంది చేయగలరు అలాగా? ఎక్కడో ఒకరు ఉంటారు హార్ట్ఫుల్గా, నువ్వు బాగా చేసావు, ఇంకా పైకి వెళ్ళాలి, నువ్వు చేసింది చాలా బాగుంది, ఇంకా బాగా చేయాలి, ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు ఎక్కడో ఒకరు ఉంటారు. చాలామంది పైన మాటలు మాట్లాడేవాళ్ళు, పైకి పొగిడేవాళ్ళు, తర్వాత అంటారు కదా నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించేవాళ్ళు, అబ్బా చేశారు ఏం చేస్తాం తప్పలేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనస్ఫూర్తిగా పొగిడి మనస్ఫూర్తిగా నువ్వు ఎదగాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశీర్వచనాలు మనకి ఎప్పటికీ ఉంటాయి. అలాగే వేమన్ గారు కూడా ఏమంటున్నారు, ఎదుటి వారిని పొగిడి వారికి ఇష్టమైనట్టుగా మాట్లాడి వారికి ఇష్టమైన పనులు చేసినప్పుడు మాత్రమే వారి చేతిలోని ధనము మన చేతిలోకి వస్తుంది. అసలు కష్టపడకుండా ఏ ధనము సంపాదిస్తామనుకోవడం భ్రమ. అలా జరగదు. కష్టపడితేనే సొమ్ము వస్తుంది. బిజినెస్ అయినా సరే మనం తర్వాత సుఖపడవచ్చు. మనం 10 మంది మనుషులను వర్కర్స్ని పెట్టుకుని వాళ్ళ చేత చేయించవచ్చు, కాదనట్లేదు. కానీ ముందు థాట్స్ అనేవి మనకి రావాలి, మనం స్టార్ట్ చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి. అప్పటి వరకు అయితే మనం కష్టపడాలి కదా. అంటే మన కష్టమే కదా రేపు అంత ఎత్తుకు ఎదగడానికి కారణమవుతుంది. ఏది కష్టపడకుండా ఎవరికి కూడా ఊరికే ధనము అనేది రాదు, వచ్చినా నిలవదు అని ఈ పద్యం యొక్క భావము.